హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకి యూసీఓ బ్యాంక్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే అవ్వడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్. సో ముందుకు వచ్చేసి మన వీడియోని అయితే ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ అయితే ఉంటుంది కాబట్టి సో వీడియోని ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేయండి. అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే సో ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో వీడియోని చివరి వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది. సో ఖచ్చితంగా అయితే చివరి వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రిక్రూట్మెంట్ ఆఫ్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఎల్బిఓకి సంబంధించి 2025-26కి సంబంధించి సో రిక్రూట్ అయితే చేయబోతున్నారు ఫ్రెండ్స్. ఇక్కడైతే చూసుకోవచ్చు. సో దీనికి సంబంధించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్కి సంబంధించి సో ఫీ పేమెంట్కి సంబంధించి పూర్తి సమాచారం వచ్చేసి ఇక్కడైతే చూసుకోవచ్చు. మనకి 16 నుంచి అయితే జాన్ 16 నుంచి అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అయితే అవ్వడం అయితే జరిగింది. సో లాస్ట్ డేట్ చూసుకుంటే Feb 5th వరకు అయితే ఉండడం అయితే జరుగుతుంది కాబట్టి సో ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్ అయితే దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇలాంటి అవకాశాలు మళ్ళీ రావు కాబట్టి తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 250 వేకెన్సీస్ కోసం అయితే రిక్రూట్ అయితే చేయబోతున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ మన రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 2 తెలుగు రాష్ట్రానికి సంబంధించి అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ 250 వేకెన్సీస్ కోసం అయితే రిక్రూట్ అయితే చేస్తున్నారు కాబట్టి సో మనకి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి సో ఇక్కడైతే చూసుకోవచ్చు. సో ఇక్కడ పే స్కేల్కి సంబంధించి జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్ 1కి సంబంధించి ఇక్కడ బేసిక్ పే అనేసి అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు. 48,480 రూపీస్ నుంచి సో మాక్సిమం వచ్చేసి 85,920 రూపీస్ వరకు అయితే ఉండడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించి ఇండియన్ సిటిజన్ ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్ అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ ఏ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాలంటే సో ఇక్కడ మినిమం ఏజ్ చూసుకుంటే మనకి 20 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ వరకు కూడా అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ అప్పర్ ఏజ్ లిమిట్ చూసుకుంటే సో ఎస్సీ ఎస్టీకి సంబంధించి 5 సంవత్సరాలు అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఓబీసీకి సంబంధించి 3 సంవత్సరాలు అయితే ఉంటుంది. సో పర్సన్ విత్ డిసబిలిటీకి సంబంధించి 10 ఇయర్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి సో డిగ్రీ అయితే చేసి ఉండాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ అయితే చేసి ఉండాల్సి అయితే ఉంటుంది. సో మీరు గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి డిగ్రీ పొంది ఉంటే మీరు పోస్టులకు సంబంధించి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ అప్లికేషన్ ఫీకి సంబంధించి ఇక్కడ అయితే చూసుకోవచ్చు. సో జనరల్కి సంబంధించి 850 రూపీస్ వచ్చేసి పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో 175 రూపీస్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి సంబంధించి 175 రూపీస్ వచ్చేసి పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ఇక్కడ మనకి స్ట్రక్చర్ ఆఫ్ ఎగ్జామినేషన్కి సంబంధించి సిలబస్ అయితే చూసుకోవచ్చు. సో ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చేసి మనకి రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్కి సంబంధించి 45 క్వశ్చన్స్ వస్తే రావడం అయితే జరుగుతుంది. దానికి సంబంధించి మార్క్స్ వచ్చేసి 60 మార్క్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో మీరు ఇంగ్లీష్ అండ్ హిందీలో ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు ఫ్రెండ్స్. టైం డ్యూరేషన్ వచ్చేసి 60 మినిట్స్ అయితే టైం డ్యూరేషన్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. అదేవిధంగా సెకండ్ సబ్జెక్ట్కి సంబంధించి జనరల్ ఎకనామీ బ్యాంకింగ్ అవేర్నెస్కి సంబంధించి 40 క్వశ్చన్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించి 40 మార్క్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఇంగ్లీష్ అండ్ హిందీలో అయితే ఎగ్జామ్ అయితే రాసుకోవాలి. దీనికి సంబంధించి 35 మినిట్స్లో అయితే రాసుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా థర్డ్ సబ్జెక్ట్ వచ్చేసి మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి 35 క్వశ్చన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో మార్క్స్ వచ్చేసి మనకి 40 అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి ఇంగ్లీష్లో అయితే ఎగ్జామ్ అయితే రాయాల్సి అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి టైం డ్యూరేషన్ వచ్చేసి 40 మినిట్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో ఫోర్త్ సబ్జెక్ట్ వచ్చేసి మనకి డేటా అనాలిసిస్ ఎంటర్ప్రైజేషన్కి సంబంధించి సో 35 క్వశ్చన్స్ అదేవిధంగా 60 మార్క్స్ అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఇంగ్లీష్ అండ్ హిందీకి సంబంధించి మీడియంలో అయితే రాసుకోవచ్చు. టైం డ్యూరేషన్ వచ్చేసి 45 మినిట్స్లో అయితే రాసుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో టోటల్గా వచ్చేసి మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్ చూసుకుంటే మనకి 155 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో 200 మార్క్స్ గాను అదేవిధంగా టైం డ్యూరేషన్ వచ్చేసి టోటల్గా 3 అవర్స్ అయితే టైం డ్యూరేషన్ అయితే కేటాయించడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా అయితే సిలబస్ అయితే అదేవిధంగా దీనికి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మీరు ఈ పోస్టులకు సంబంధించి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలంటే సో ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి సైట్ అయితే చూసుకోవచ్చు. ucobank.com అనేసి సో ఈ వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరైతే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో పూర్తి డీటెయిల్స్ అనేసి వెబ్సైట్లో అయితే పొందుపరచడం అయితే జరిగింది కాబట్టి సో మీరు అక్కడ ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ రిక్రూట్మెంట్ ఆఫ్ లోకల్ బ్యాంక్కి సంబంధించి సో బ్యాంక్ ఆఫీసర్కి గాను సో ఎల్బిఓ అయితే అనడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి సో లోకల్ బ్యాంక్ ఆఫీసర్కి సంబంధించి 2025-26కి సంబంధించి నోటిఫికేషన్ ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే సో ఖచ్చితంగా అయితే మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి. అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే సో ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఈ
వీడియోని వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ అయితే చేయండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరిగింది. సో అక్కడైతే జాయిన్ అయితే అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.